హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్య భాగముల నుండి మరి మనం చూసినట్టయితే చాలా విషయాలు చెప్పడానికి ఇప్పుడు సమయం ఉంటే కనుక నేను ఆలోచిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన ఏంటంటే, విశ్వాస జీవితంలో మనకు శ్రమలు వచ్చినప్పుడు, మన ఆత్మీయ జీవితంలో, మన ప్రయాణంలో మనకు శ్రమలు కనుక వస్తే 2 మార్గాలు మనకు కనపడతాయి. మన ముందు ఎన్ని మార్గాలు కనపడతాయి చెప్పండి అయ్య గారు? ఎన్ని మార్గాలు? నోరున్న వాళ్ళందరూ చెప్పండి. 2 మార్గాలు. ఎప్పుడు? మన విశ్వాస జీవితంలో మరి దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, మరి దేవుణ్ణి ఇప్పటి వరకు ఆరాధించాం, ఎంతగానో దేవుని కొరకు మనం ఆయన స్తుతించి ఆయన మహిమపరుస్తూ వచ్చాం. అయితే ఈ ప్రభువుని కలిగిన మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనకు గనక శ్రమలు వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వస్తే మన ముందు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి సాతాను మార్గం, 2 దేవుని మార్గం. సాతాను మార్గం చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. సాతాను మార్గంలోకి వెళ్ళిపోవటం, సాతాను ఆలోచన చేయటం చాలా ఈజీగా ఉంటుంది. దేవుని మార్గములో నడవటం, దేవుని ఇచ్చే దేవుని కార్యాలను మనం పొందుకునే దానికి, దేవుని మార్గంలో మనం వెళ్ళి ఆ దేవుని చిత్తం మనం చేయటానికి చాలా కష్టపడాలి, చాలా శ్రమపడాలి, చాలా పోరాటం ఉంటుంది, చాలా ప్రయాసం ఉంటుంది. కానీ సాతాను మార్గం అంతా ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీ, అసలు కష్టమే ఉండదు, సులువుగా అది చేసేయచ్చు. అయితే మనం దేవుని మార్గం అయితే చాలా కనిపెట్టాలి, చాలా శ్రమపడాలి, చాలా ఎదురు చూడాలి. పిల్లరా, మరి ఉదాహరణకు మనం చూస్తే అబ్రహాం ఉన్నాడు. నా మాట జాగ్రత్తగానండి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుని విశ్వసించాడు, దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకున్నాడు. నువ్వు రా, నేను చూపించే దానికంటే వచ్చాడు. దేవుని వెంబడించాడు. తన విశ్వాస జీవితాన్ని, తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానము ద్వారా ఈ భూమి మీద సమస్త జనులను, వంశములను నేను దీవిస్తాను నీ సంతానం ద్వారా. ఇప్పుడు ఈయనకి సంతానం లేదు, ఏం లేదు చెప్పండి. దేవుడు రమ్మని వాగ్దానం చేసినప్పుడు, దేవుడైతే నీకు కుమారుణ్ణి ఇస్తానన్నాడు. కుమారుణ్ణి ఇస్తానన్నాక రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయినాయి, శతాబ్దాలు గడిచిపోతున్నాయి. చెప్పండి, శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు? అవునండి, 10 సంవత్సరాలు అంతే. ఇప్పుడు శతాబ్దం అంటే 10 సంవత్సరాలు. మరి అంతేనా కాదా? ఆ 100 సంవత్సరాలని ఇంకేదో అంటారు. స్తోత్రం అమ్మా. శతాబ్దానికి 10 సంవత్సరాలు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సరే మీరందరూ ఇంటికి వెళ్ళే లోపు నాకు ఆలోచించి చెప్పండి, దశాబ్దమా శతాబ్దమా? స్తోత్రం. సరే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను కదా, వెళ్ళేటప్పటికి ఆన్సర్ చేయండి. స్తోత్రం. చూడండి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇక పిల్లలు మాత్రం పుట్టట్లా. దేవుడేమో నీకు కుమారుణ్ణి ఇస్తానన్నాడు, కానీ పిల్లలు పుట్టట్లా. ఇప్పుడు నీకు ఒక శ్రమ వచ్చింది, కానీ దేవుని మార్గం మాత్రం ఎలా ఉందంటే, దేవుని మార్గం మూయబడినట్టుంది, దేవుని తలుపు మూయబడినట్టుంది.
ఎందుకంటే నెలలు సంవత్సరాలతో గడిచిపోతున్నాయి. దాదాపు 25 సంవత్సరాలు గడిచిపోతా వస్తున్నాయి, కానీ పిల్లలు మాత్రం పుట్టట్లా. దేవుని సన్నిధిలో చూస్తున్నాడు, కానీ దేవుడు ఏ జవాబు ఇవ్వట్లేదు. తలుపు మాత్రం మూయబడినట్టుంది. మనకు కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు దేవుని మార్గం మూయబడినట్టు అనిపిస్తుంది మనకి కదా. దేవుడి మార్గం మూయబడినట్టు అనిపిస్తుంది దేవుని బిడ్డ. అప్పుడు వెంటనే సాతాను ఆలోచన అక్కడ ఈజీ మెథడ్ అన్నమాట. దేవుడేమో నీకు వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుడిని ఇస్తానంటే ఇక ఎంతకాలం పుట్టట్లేదు, వెంటనే ఇప్పుడు ఇంకొక ఆలోచన వచ్చేసింది. సాతాను ఆలోచన అక్కడ ఎదురుగా ఉంది. ఏంటంటే, ఇదిగో నా నా దాసి అయిన హాగరుని నీకు ఇస్తున్నాను భార్యగా, ఈమెతో నువ్వు వివాహం చేసుకొని ఒక బిడ్డను కానీ నాకు ఇవ్వమని. వెంటనే చూడండి, సాతాను ఆలోచన చేయటానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు, పెద్ద ఆలోచన చేయాల్సిన పని లేదు, పెద్ద ప్రయాసపడాల్సిన పని. ఈజీ ఏముంది, ఆగరణ చేసుకున్నాడు అంతే ఇక పిల్లల కోసం. కానీ దేవుడు మార్గం ఎలా ఉంటుందంటే, కొంచెం ఎదురు చూడాలి, కొంచెం శ్రమ పడాలి, కొంచెం పోరాటాలు ఉంటుంది. అయితే దేవుని మార్గము రెండూ ఉంటాయి. మన ముందు శ్రమ వచ్చినప్పుడు చెప్పండి ఏముంటాయి? ఉదాహరణకి అబ్రహామే పిల్లలు ఇస్తానని దేవుడు చెప్తే ఇక ఎదురు చూడలేక, ఇక తట్టుకోలేక ఏం చేశాడు, దేవుని మార్గము వదిలిపెట్టి సాతాను ఆలోచన చేయడానికి, సాతాను మార్గంలో వెళ్ళటానికి 1 నిమిషం పట్టింది. అంత ఏముంది, వెంటనే ఆమెను తీసుకొచ్చుకున్నాడు, అయిపోయింది ఇంకా అంతే. ఈజీ. నేను ఎప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, సాతాను మార్గంలోకి వెళ్ళటం చాలా ఈజీ. సాతాను చెప్పే ఆలోచన మనం తీసుకోవటం చాలా ఈజీ, కానీ దేవుని మార్గంలో వెళ్ళటమే చాలా కష్టమైనది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2 ఆలోచనలు మన ముందు ఉంటున్నాయి. ఒకటేమో సాతాను ఆలోచన, రెండేమో దేవుని ఆలోచన. శ్రమలో నిర్గమాకాండంలో మనం చూస్తే కనుక, నిర్గమాకాండంలో 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, ఇక్కడ నిర్గమాకాండం 14:12లో ఏమని ఉందో ఒకసారి చూడండి. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులుగా అగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులుగా ఉండటము మేలని చెప్పిరి. చూడండి ప్రియమైన వారలారా, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి కనుక మనం ఆలోచిస్తే, ఈ ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఐగుప్తు నుండి వారు బానిసత్వం నుండి విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత వారి యొక్క కానాను దేశానికి వారి ప్రయాణం సాగింది. ఇప్పుడు వారు వెళ్ళిన ఆ మార్గంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది. చూడండి, ఎర్ర సముద్రం అడ్డు రాగానే వారికి వెనకాల ఫరో సైన్యం తరుముకుంటా వస్తూ ఉంది. ఆ వాక్యంలో మనం చూస్తే కనుక, ఆ మొదటి వచనంలో చూస్తే ఇజ్రాయెల్ తిరిగి లేకపోతే ఆ సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు, ఆ సముద్రం ముందు వీళ్ళు నిలబడినప్పుడు వెనకాల ఎవరు వస్తున్నారు చెప్పండి? వెనకాల ఎవరు వస్తున్నారంటే, ఫరో రథములు, గుర్రములు, రౌతులు వస్తూ ఉన్నారు. వీళ్ళు అంటున్నారు, అయ్యా మేము ఇక్కడ చచ్చుట కంటే అక్కడే మేము బానిసలుగా ఉండేటట్టుగా మంచిది కదా, ఎందుకు ఇట్లాగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మేము చావటానికైనా? ఇదిగో శ్రమ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, దేవుని మార్గము ముయ్యబడినట్లు అనిపిస్తుంది. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు వాళ్ళు ప్రయాణము కనాను దేశానికి బయలుదేరినప్పుడు, వాళ్ళకి వెళ్తూ ఉండగానే ఎర్ర సముద్రం అడ్డు రాగానే ఎట్లా వెళ్ళాలా ఇక్కడ నుండి అని అనుకునే లోపు వెనకాల నుండి ఎవరు వస్తున్నారు? శత్రువులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకు ఒక భయంకరమైన ఆలోచన ఏంటంటే, ఇదిగో మరి శ్రమ ఏది దేవుని మార్గం, ఏది దేవుని మార్గం, ఎట్లా తప్పించుకోవాలి? దేవుని మార్గం ఏదంటే వాళ్ళకి అనిపిస్తున్న శ్రమలో దేవుని మార్గం మూయబడినట్టుగా. వెంటనే వీళ్ళకి ఒక ఆలోచన, ఇంకొక మార్గం ఉంది. ఏంటా మార్గము? సాతాను
మార్గం. ఏంటి సాతాను మార్గం అంటే, వెంటనే వాళ్ళు చెప్తున్న మాట, ఇందుకే కదా మేము ఐగుప్తు నుండి రానంది. ఇప్పటికైనా ఇంక చేసేది ఏం లేదు. ఇప్పుడు మనం చేసేదేమీ లేదు. శత్రువులు వచ్చేస్తున్నారు. మన ఇజ్రాయెల్ ప్రజల్లో పెద్దల్ని కొంతమందిని చూసి, 12 గోత్రాల్లో కొంతమంది పెద్దలను చూసి ఎదురుగా సైన్యానికి ఎదురుగా పంపిద్దాం. ఎదురుగా ఏం పంపిద్దామంటే కాంప్రమైజ్. ఏంటంట? సంధి కుదుర్చుకోవటం. ఇదిగో సంధి చేసుకుంటాం, మా మీద మీరు దాడి చేయొద్దు, మీకే మేము బానిసలుగా వచ్చేస్తామయ్యా, మీ అంటే వచ్చేస్తాం, మమ్మల్ని ఏం చేయొద్దు, మేము మీతో కాంప్రమైజ్ చేసేసుకుంటాం అని చెప్పి ఈజీ మెథడ్ అనమాట. దీనికి ఏం కష్టపడాల్సిన పని లేదు. సులువుగా ఒక మాట చెప్తే చాలు. ఐగుప్తు రాజు, అయ్యా మమ్మల్ని ఏం చేయొద్దు, మేము శాంతి సూచికి ఎగరేసేసాం, ఇదిగో మేము సంధి చేసేసుకుంటాం, మీరు చెప్పినట్టే వింటాం, మీ మాటే కదండి, పదండి వెళ్దాం అని చెప్పి అంటే చాలే కాలకి. ఎంత తేలిక మాట చెప్పటం? తేలిక కాదా? ఇది సాతాను మార్గం. అంటే బానిసత్వంలోకి మరలా తిరిగి వెళ్ళిపోదాం అనుకోవటం అనేది చాలా ఈజీ. వాళ్ళకి లొంగిపోవటం అనేది చాలా ఈజీ. దేవుని బిడ్డలారా, ఐగుప్తు అని అంటే అర్థం ఏంటంటే లోకానికి సూచన. ఇప్పుడు శ్రమ వచ్చింది, శ్రమ రంగాలనే మనం వెళ్ళేటప్పుడు, దేవుని నమ్ముకున్న మన విశ్వాస యాత్రలు శ్రమ రంగాలనే వెళ్తున్నప్పుడు ఆ మార్గం ముయ్యబడినట్టు అనిపిస్తుంది. ఏది దేవుని మార్గం నెట్టుకోవాలి, నాకేం దోచట్లేదు అని అనుకొని వెంటనే దేవుని మార్గం ముయ్యబడినట్టు అనిపించగానే వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, అమ్మా ఇక ఎటు ఇది దారి లేదు, ఇంక చేసేది ఏముంది అని వెంటనే ఐగుప్తీయులకు మరలా లొంగిపోవటానికి, వాళ్ళతో కలిసిపోవటానికి, వాళ్ళతో కాంప్రమైజ్ అవటానికి సాతాను ఒక మార్గం అక్కడ పెట్టేశాడు. చూడండి, ఇది చేయటం చాలా ఈజీనా కష్టమా? ఒక మాట చెప్పటం, అయ్యా మేము మీకే బానిసలుగా ఉంటాం, మీరు చెప్పినట్టు వింటాం అంటాం, సరిపోయేది. ఇంక వాళ్ళు ఏమి వీళ్ళని చెయ్యరు. చేస్తారా? చెయ్యరు. అది ఎంత ఈజీ, సులువు కదా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అదే దేవుని మార్గములో నుండి మనము ఆ తలుపు తెరవబడి ఆ మార్గం మనం సంపాదించుకోవడం చాలా కష్టం. అప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు 15వ వచనంలో మోషే ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీతో చెప్పుము. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యన 6 నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను, అతని సమస్త సేనల వలను, అతని రథముల వలను, అతని గుర్రపు రౌతుల వలను నాకు మహిమ తెచ్చుకొందును. చూడండి ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని ఆలకించండి శ్రద్ధగా. దేవుని వాక్యం చెప్తుంది, సాగిపోండి ముందుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఏమనుకుంటారు, ఎక్కడికి సాగిపోతాం, ఎదురు సముద్రం ఉంటే. దేవుడేమో సాగిపో అంటున్నాడు, వీళ్ళేమో సముద్రాన్ని చూస్తున్నారు. కానీ మన దేవుడు అలా సముద్రం లేనట్టుగానే చూస్తాడు దేవుడు. స్తోత్రం. మనం చూసే కన్నులతో దేవుడు చూడ్డు, మనం చూసినట్టుగా దేవుడు, మనం ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించడు. హల్లెలూయా. వీళ్ళకేమో సముద్రం అడ్డు కనబడుతుంది, దేవుడికి సముద్రం అడ్డు కనబడటల్లా. సాగిపోండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఎప్పుడైతే సాగిపోమని దేవుడు చెప్పాడో, మోషే చెయ్యి చాపి కర్రనెత్తి కొట్టాడో, 2 పాయలుగా సముద్రం జీలు 6 నేల మీద నడిచిపోయారు. చూడండి, దేవుని మార్గం ముయ్యబడినట్టుగా అనిపించింది. మన శ్రమలు వచ్చినప్పుడు మనం ఎటు తప్పించుకోవాలి తెలియనట్టుగా దేవుని మార్గం ముయ్యబడినట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు మనకు అక్కడ ఒక మార్గం సిద్ధపరిచే పెడతాడు. కానీ అప్పుడు 2 కనపడతాయి. ముయ్యబడినట్టు దేవుని మార్గం అనిపించిన వెంటనే మనకి ఇంకొక మార్గం కనపడింది, అది సాతాను మార్గం. అది చేయటం చాలా ఈజీ. ఏమండి, పాపం చేయటం చాలా ఈజీ, పరిశుద్ధంగా బ్రతకటం చాలా కష్టం. అబద్ధం చెప్పి తప్పించుకోవటం చాలా ఈజీ, కానీ నిజం చెప్పి నిలబడటం కష్టం కదండి. అవునా కాదా? అవునా కాదంటారా? సాతాను ఆలోచన చేయటం చాలా సులువండి,
కానీ దేవుని మార్గములోనికి మనం వెళ్ళి దేవుని మార్గములో నడుచుతూ దేవుని ఆశీర్వాదాలు పొందడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ మనం ఆ కష్టమైన మార్గాన్ని ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో గనక మనం చూస్తే, 4వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 9వ వచనం అందరు తీయండి దయచేసి. అక్కడ యేసు ప్రభు వారిని గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదను. చూడండి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం. యేసు ప్రభు వారు 40 రోజుల ఉపవాసం ఉండి అరణ్యంలో ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఏం తినలేదు, ఆహారం తినలా, నీరు తాగలేదు. ఆయన బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధ ఆత్ముడు ఆయన మీద బలముగా దిగొచ్చాడు పావురం వలె. ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకున్న ఆయన ఇంకా దేవుని చిత్తమును కనిపెట్టినట్లుగా దేవుని యొక్క పని జరిగించుటకు శక్తి పొందుకోవటానికి 40 దినాల ఉపవాస ప్రార్థనలు అరణ్యంలో కొనిపోబడ్డాడు పరిశుద్ధాత్మ ద్వారా. కొనిపోబడి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అలసిపోయాడు. ఆయన కూడా శరీరంలో ఉన్నాడుగా, మాంస శరీరంలో ఉన్నాడుగా, అలసిపోయాడు. అలసిపోతే సాతాను వచ్చి అంటది, ఇదిగో ఎందుకు నీకు ఇంత కష్టం, ఎందుకు ఇంత ఉపవాసం నీకు అవసరమా, ఇంత ప్రయాస నీకు అవసరమా, ఇంత బాధ నీకు అవసరమా, ఇంత నీ శరీరాన్ని ఆయాసపరచుకోవటం నీకు అవసరమా, చెప్పు, ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు? యేసుప్రభువా, మహిమను విడిచి శరీరధారికి ఈ లోకానికి రావటం అవసరమా? దీనుడిగా దరిద్రుడిగా ఈ లోకంలో పుట్టడం నీకు అవసరమా? 30 సంవత్సరాలు పెరిగి పెద్దయి బాప్తిసం పొంది ఉపవాసం ఉండి అరణ్యంలో ఇలా అలసిపోయి నీరసించిపోవడం నీకు అవసరమా? 3.5 సంవత్సరాలు దేవుని కొరకు ఇదిగో మరి గొప్ప సేవ చేయాలి, మహిమ కలిగిన సేవ నీకు అవసరమా? 3.5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత అనేకులను స్వస్థపరుచుతూ అనేక కార్యాలను చేసి అనేకులకు మారు మనసు రక్షణ పొంది సువార్త చెప్పి దేవుని సేవ చేయటం అవసరమా? చూడు, నాకు మొక్కావనుకో నీకు ఇవన్నీ లోకంలో ఉన్నవన్నీ నీకు ఇచ్చేస్తాను. నాకు మొక్కు. స్తోత్రం. ఎందుకు నీకు ఇంత బాధ, ఇంత భక్తి అవసరమా, ఇంత ఉపవాసం అవసరం, ఇంత ప్రార్థన, ఇంత మారు మనసు, ఇంత బాప్తి అవసరమా? అంత మహిమనిడిచి మనిషిగా వచ్చి ఇంత అవసరమా? సర్వలోక మానవాళి కోసం, పాపముల కోసం ఇదిగో నువ్వు బలి అయిపోవటం అవసరమా? గాయపరచుకోవటం అవసరమా? కొరడాలతో కొట్టించుకోవటం అవసరమా? బలిపు పోట్లు పొడిపించుకోవటం అవసరమా? వస్త్రములు పెరిగి వేసుకొని గడ్డము పీకించుకొని అపహాస్యం చేయబడటం అవసరమా? ముళ్ళ కిరీటముతో ధరించి ముళ్ళుని మెదడులో గుచ్చుకోవటం అవసరమా? మేకులు నీ చేతులు దిగగొట్టబడటం అవసరమా? నీ కాళ్ళల్లో మేకులు దిగగొట్టబడటం అవసరమా? సిలువ మోసుకొని వీధిలో ఇదిగో మరి ప్రయాసతో వెళ్ళటం అవసరమా? ఎందుకయ్యా నీకు ఇంత చేయాలా? నీ తండ్రి మార్గంలో వెళ్ళటం కోసం, తండ్రి ఇచ్చే ఆ మహిమ మెప్పు ఘనత పొందినట్లు అన్ని నామముల కంటే నీ నామం హెచ్చించబడటానికి ఇన్ని అవసరమా? నువ్వు ప్రాణం పెడతావు, పాపాలు క్షమిస్తావు, వాళ్ళందరి పాపాలు విమోచిస్తావు, తర్వాత చెప్పండి, తర్వాత మరలా మేఘాడై రావటం, వీళ్ళందరినీ 7 ఏళ్ళ విందులో తీర్పు, ఇవన్నీ అవసరమా? ఇంత లాంగ్ ప్రాసెస్ ఎందుకయ్యా నీకు? ఆ మాట మీరు అర్థమవుతుందండి? అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంత లాంగ్ ప్రాసెస్ ఎందుకు అసలు? ఇంత శ్రమ ఎందుకు నీకు? నాకు మొక్కావనుకో కొరడా దెబ్బలు ఉండవు, నాకు మొక్కావనుకో నీ చేతుల్లో మేకులు ఉండవు, నాకు మొక్కావనుకో ముళ్ళ కిరీటం ఉండదు,
నాకు మొక్కావనుకో బల్లెపోట్లు ఉండవు. నాకు మొక్కావనుకో అసలు నువ్వు ప్రాణం వదిలిపెడతాం అవసరమే లేదు, శిలువ మరణమే లేదు. నాకు ఒక్కసారి మొక్కితే చాలు, ఇగో ఇవన్నీ సమస్త వైభవ మహిమంతా నీకు ఇచ్చేస్తాను. చూడండి, సాతాను కూడా మనకంట ఈ లోకంలో ఉన్నవన్నీ సమృద్ధిగా ఇస్తాడంట. కానీ సమృద్ధిగా వాడు ఇస్తాను అంటాడు, కానీ వాడు సమృద్ధిగా ఇవ్వలేడు. అసలు సమృద్ధిగా ఇచ్చేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మనకు సమృద్ధిగా ఇవ్వటానికి, ఆయన అంటాడు కదా, నా గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వటానికి నేను వచ్చాను అంటాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను అంటున్నాడు, ఆ 4వ అధ్యాయం 9వ వచనం మరొకసారి చదువుకుందాం మత్తయి సువార్తలో. చూడండి, నువ్వు సాగిలపడి నమస్కరించి వీటన్నిటిని నీకు ఇస్తాను. నువ్వు సాగిలపడి నమస్కారం చేయి, నాకు చాలు. యేసు ప్రభుతో అంటది సాతాను, నువ్వు సాగిలపడి నమస్కారం చేయి, ఇంత కష్టం ఎందుకు నీకు? ఈ లోకంలో పుట్టటము, దీనుడిగా దరిద్రుడిగా 30 ఏళ్ళు కష్టపడి పెరగటం, 3.5 సంవత్సరాలు సేవ చేయటము, సర్వలోక మానవాళి కొరకు నువ్వు ప్రాణం పెట్టటము, మళ్ళా తిరిగి లేవటము, మరలా వెళ్ళి మేఘాల మీద మరలా రావటం, వీళ్ళందరినీ తీసుకెళ్ళటం పరలోకం, ఎందుకయ్యా నీకు? ఎందుకు నీకు ఇంత శ్రమ, ఇంత ప్రాసెస్ ఎందుకు? నాకు మొక్కావు అనుకో, ఈ లోకం అంతా నీకే ఇచ్చేస్తా, పో, నాకు అవసరంలా. స్తోత్రం. ఇప్పుడు యేసుప్రభు వారు ఇవన్నీ చేయటం, తండ్రి మార్గంలో వెళ్ళి ఇవన్నీ చేయటం ఈజీనా? సాతానికి మొక్కటం ఈజీనా? ఏది సులువు? జలుబు. నా మాట మీరు అర్థం చేసుకోవట్లా. శ్రమ వచ్చినప్పుడు మన జీవితంలో విశ్వాస యాత్రలో 2 మార్గాలు కనపడతాయి. ఒకటేం మార్గం? దేవుని మార్గం. ఏది సులువు, ఏది కష్టం? వాడి మాట వినటం, వాడికి లోబడటం ఈజీ. దేవుని మార్గంలో వెళ్ళి చివరి దాకా నిలబడి దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవటం కొంచెం కష్టమే, కానీ ఇదే స్థిరమైనది. ప్రియమైన వారలారా, ఒక మాట ఆలోచన చేయండి. సాతాను అంటాడు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, కానీ అన్ని ఇవ్వగలిగిన వాడు యేసయ్య మాత్రమే. వాడు అన్ని ఇస్తానంటాడు కానీ ఇవ్వలేడు. అన్ని ఇవ్వగలిగిన వాడు యేసయ్య. నీకు అన్ని సమృద్ధిగా ఇస్తానంటాడు, కానీ సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు యేసయ్య. కానీ వీడు ఎవడంటే, వీడు ఇస్తానని ఇస్తాడు కానీ అన్ని ఇవ్వలేడు. ప్రియులారా, వీడు ఇమిటేషన్ చేస్తాడు. ఎవరిని? దేవుణ్ణి ఇమిటేషన్. ఆయన అన్ని ఇవ్వగలిగినవాడు కాబట్టి వీడు అంటాడు, నేను కూడా అన్ని ఇచ్చేస్తాను, నాకు మొక్కై. స్తోత్రం. ఇమిటేషన్ చేసేవాడు వీడు దొంగ, వీడు కాపీ కొడతాడు. ప్రియమైన వారలారా, దినకరన్ అయ్య గారి సాక్ష్యం విన్నాను నేను. దినకరన్ అయ్య గారి సాక్ష్యం విన్నప్పుడు, సేవకి వెళ్ళినప్పుడు, ఆయన సేవ చేసినప్పుడు, సేవలో ఉన్నప్పుడు, ఆ సేవ అప్పుడు ఎంతో కష్టంగా ఉండేదంట. సేవ ప్రారంభంలో చాలా కష్టంగా ఉండేదంట. 2 పిల్లలు, భార్య, 2 పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి, ఫీజులు కట్టాలి, డబ్బులు లేవు. మరి ఆ భార్యాభర్తల కుటుంబం తినాలి, ఇబ్బందిగా ఉంది. సేవకు వచ్చిన ప్రారంభంలో చాలా పేదరికం అనుభవించారంట, చాలా శ్రమ అనుభవించారంట. దినకరన్ గారు తెలుసా? కొంతమంది దినకరన్ గారికి ఎంత పేదరికం, ఎంత శ్రమ, ఎప్పుడు కన్నీరు గార్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. మోకాలు వేసి ఎప్పుడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ప్రభువా, ఏంటి నాయనా, నిన్ను నమ్ముకున్నాను, నీ సేవ చేస్తున్నాను, నాకేంటి దరిద్రత, నాకేంటి పేదరికం, నాకేంటి శ్రమలు, నా పిల్లలను చదివించుకోలేకపోతున్నాను, నా కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నాను అయ్యా, ఏంటి నాయన నాకు ఈ సేవలు, ఈ శ్రమ ఏంటని ఎప్పుడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే, ఒక రోజంట సాతాను వచ్చి అయ్యగారితో మాట్లాడుతుంది, దినకరన్ గారితో. ఏమనంటే, అయ్యో దినకరను,
ఇదిగో, ఎందుకు ఈ కన్నీళ్ళు అవసరమా నీకు? ఈ ఏడుపు అవసరమా నీకు? ఎప్పుడు ఏడిచి ప్రార్థన చేస్తా ఎందుకు నీకు ఈ బాధలు? ఈ పేదరికం అవసరమా? ఈ దరిద్రత అవసరమా? ఈ కష్టం అవసరమా? నా పార్టీలో చేరు. స్తోత్రం. ఏం చేరమన్నాడు? నా పార్టీలో నువ్వేం చేయదు, నాకు మొక్కు, నాకు నమస్కారం చేయి. ఎందుకు ఆ దేవుడు ఎందుకు పద్దాకలా? నాకు నమస్కారం చేయి, నా దగ్గరికి వచ్చేయి, నీకు ఈ లోకంలో ఉన్నాయని ఇచ్చేస్తాను, నీ పేదరికాన్ని తీసేస్తాను, నీ పిల్లలకు మంచి చదివించుకోవడానికి నేను డబ్బులు ఇచ్చేస్తాను నీకు. ఇదిగో నీకేం కావాలి అన్ని లోకంలో అన్నీ నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్క అన్నాడు. చూడండి, సాతాను గాడికి వాడికి మనం మొక్కటం అంటే ఎంతో ఇష్టం. వింటున్నారా? వాడిని మనం మొక్కాలని వాడికి ఎంతో ఇష్టం సాతానికి. దేవుని పిల్లలు వాడికి మొక్కటం అంటే ఇంకా ఇష్టం. అందుకనే ఆ దినకరన్ గారితో అన్నాడు, నా పార్టీలో చేరు, నీ పేదరికాన్ని తీసేస్తాను. ఆయన దేవుని బిడ్డలారా, దినకరన్ గారు ఒకటే అనుకున్నారంట, నేను సావనన్న చేస్తా కానీ నీ పార్టీలో నేను నీకు మొక్కను. స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని పిల్లలైన మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన తలుపులు మూయబడినట్టుగా అనిపిస్తాయి. కానీ మనం ప్రార్థన ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన యొక్క మరి జీవితంలో దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతూ మనం దేవుని మార్గంలో మనం వెళ్తూ, ఇదిగో దేవుని యొక్క తలుపులు తెరవబడటం మనం గ్రహించాలి. స్తోత్రం కలుగును గాక. మనకి అట్లా తలుపులు ముయ్యబడ్డాయి. ఏంటి నేను ఈ భక్తి చేస్తున్నాను, ఏంటి నేను ఈ ప్రార్థన చేస్తాను, ఏంది ఇంత విశ్వాసం చేస్తాను, ఏంది నా కోసం, ఏంది తలుపులన్నీ ముయ్యబడ్డాయి, నాకు ఏది మార్గం తెలియట్లా అనిపిస్తుంది మనకి శ్రమలో. కానీ మనం ఎదురు చూడాలి దేవుని తలుపు తెరిచేదాకా, దేవుని కార్యాలు మనం పొందుకునేదాకా ఎదురు చూడాలి. సాతాను మార్గంలో వెంటనే మనం వెళ్ళటానికి ఈజీగా ఉంది కదా అని దాంట్లోకి వెళ్ళటానికి మనం ఇష్టపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఈ క్లుప్త సందేశం చెప్పాలనుకున్నా ఈరోజు. నిర్గమకాండంలో మనం చూస్తే కనుక 14వ అధ్యాయం 3వ వచనంలో ఫరో అనుకుంటున్నాడు, అరణ్యం వీళ్ళని మూసేసిందిరా, వీళ్ళు నా చేతికి దొరికారా అనుకుంటున్నాడు. కొన్నిసార్లు మనకు అన్ని మార్గాలు మూయబడినట్టు అనిపిస్తాయి. కానీ మనము దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే, దేవుని మార్గము మూయమైనట్టు అనిపించినా, సాతాను మార్గమే మనకు కనబడుతున్నా, ఇదిగో మనం సాతాను మార్గంలోకి వెళ్ళకూడదు. ఇదే క్రైస్తవ జీవితం. చెప్పండి ఏంటంట? పూర్తిగా నేను మీకు వివరించేసేసాను. దేవుని మార్గం మూయబడినట్టు అనిపించినా, సాతాను మార్గం మనకు కనబడుతున్న మన ఎదురుగా తప్పించుకోవడానికి, లేకపోతే మనం ఆ ఇబ్బందులు ఈజీగా మనం చేసుకోవడానికి సాతాను మార్గం కనబడుతున్నా, సాతాను మార్గంలోకి వెళ్ళకుండా దేవుని మార్గం మూయబడ్డట్టున్న దేవుని తలుపు తెరిచేదాకా నిలబడి ఎదురు చూడటమే ఇదే క్రైస్తవ జీవితం. చెప్పండి ఏంటంట? ఇదే క్రైస్తవ జీవితం. దీనికి అలవాటు పడినోడు, దీనికి అలవాటు పడిన క్రైస్తవుడు శ్రమలను బట్టి భయపడ్డు, శ్రమలలో కూడా సంతోషంగా ఉంటాడు. దేనికి అలవాటు పడ్డాడు? శ్రమలో కూడా దేవుని తలుపు మూయబడ్డట్టు అనిపించినా, సాతాను మార్గానికి వెళ్ళకుండా దేవుని మార్గం కొరకే కనిపెట్టి ఉండేదే క్రైస్తవ జీవితం. శ్రమలో దేవుని మార్గం మనకు మూయబడ్డట్టు అనిపించింది కానీ ఆ మార్గము తగిన సమయంలో తెరవబడిద్ది. మనం ఏం చేయాలంటే, మనము ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి. దేవుని తలుపు మన కొరకు తెరవబడే వరకు మనం దాని కొరకు కనిపెట్టాలి. దేవుని తలుపు తెరవబడినప్పుడు దానిలో మనం ప్రవేశించి దేవుని విజయాలు మనము పొందుకోవాలి. ఇదే క్రైస్తవ జీవితం. అర్థమవుతుందా నా భాష? ఇదే క్రైస్తవ జీవితం. ఈ శ్రమలలో దేవుని తలుపు తెరవబడే వరకు నిలబడటం అలవాటైనోడు ఇక దీని గురించి ఏ చింతలు, ఏ విధమైన కలవరాలు ఉండవు. ఇక వాడికి ఉంటాయా? బాధపడతాడా శ్రమను బట్టి? దుఃఖపడతాడా శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి? ఎందుకంటే
ముయ్యబడినట్టు అనిపిస్తుంది, కానీ నా దేవుని తలుపు నా కోసం తెరుస్తాడు నా దేవుడు ఒక తలుపు అని ఒక అలవాటు మనకు అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకెందుకు భయపడతాం, ఇంకెందుకు బాధపడతాం? దీనికి అలవాటు పడినోడు ఉంటాడు ఒకడు, మందిరానికి వస్తాడు, ప్రార్థనకు వస్తాడు, ఈయన అలవాటు పడ్డి దేవుని మార్గములో నడవటం అలవాటు పడ్డు. వీడు మాత్రం బాధపడతాడు, ప్రతి చిన్నదానికి భయపడతాడు, ప్రతి చిన్నదానికి కలవరపడతాడు, ప్రతి చిన్నదానికి తొందరపడతాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో దేవుని మార్గంలో నడిచి దేవుని తలుపులు తెరవబడతాయి అనే ఒక సంగతి అలవాటు పడినోడేమో ఎలా ఉంటాడు, అలవాటు పడినోడు అలా ఉంటాడు, భయపడతాడు ప్రతిదానికి. అర్థమైందా నా భాష? ఏం అర్థమైందండి చెప్పండి? క్రైస్తవ జీవితం అంటే ఏంటి? శ్రమల్లో కూడా దేవుని మన కొరకు దేవుని మార్గం, దేవుని తలుపులు మూయబడ్డట్టు అనిపిస్తే మనకి ఏది దారి అనిపిస్తుంది, కానీ ఆ శ్రమలో కూడా మూయబడ్డట్టు అనిపించిన ప్రార్థనలో పోరాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అయ్యా నాకు ఏది మార్గం అని ప్రార్థన చేస్తూ విశ్వాసం ఉంచుతూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపే మన గురి నిలుపుతూ దేవుని వైపే మన యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఆ శ్రమలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, ప్రార్థనతో వెళ్తూ ఉన్నప్పుడు దేవుని తలుపు తెరవబడటం మనం చూస్తాం. హల్లెలూయా. ఫస్ట్ ఏమో ముయ్యబడ్డట్టు అనిపిస్తుంది, కానీ అది తెరవబడిద్ది. కొంచెం ఎదురు చూపు చూడాలి, కాకపోతే కొంచెం కనిపెట్టాలి, కొంచెం శ్రమ పడాలి, కొంచెం ప్రార్థన చేయాలి. దీనికి అలవాటు పడటమే ఇదే క్రైస్తవ జీవితం. దీనికి అలవాటు పడినోడు ఏమవడు? కలవరపడ్డు, బాధపడ్డు. ఎప్పుడు సంతోషంగానే చెప్పండి, ఎప్పుడు సంతోషంగానే. దేవుని తలుపు ముయ్యబడి అనిపించినా వీడికి బాధ ఉండదు, ఎందుకంటే తెలుస్తాడని అలవాటు పడ్డాడు కదా, సంతోషంగానే ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఉద్యోగం రాలేదా, తలుపు ముయ్యబడ్డట్టుందా, ఏం పర్వాలేదు, దేవా నాకు ఉద్యోగం మీరు ఇచ్చినందుకు స్తోత్రం, నాకు ఉద్యోగం ఇవ్వండి అయ్యా, నేను నీ కొరకు కనిపెడుతున్నానయ్యా, నేను నువ్వు ఇస్తావని నమ్ముతున్నానయ్యా, నా తలుపు ముయ్యబడి అనిపించి నన్ను తెరుస్తావయ్యా, నాకు ఒక మార్గం చూపిస్తావయ్యా అని దేవుని సన్నిధిలో కనిపెట్టి ఎదురు చూసి ప్రార్థనలో మనం పోరాడుతూ ఉండగా ఆ తలుపు ముయ్యబడి అనిపించిన చోటు తెరవబడినట్టు మనకు కనపడింది. స్తోత్రం కలుగును గాక. ఇది అలవాటు పడిపోవాలి క్రైస్తవుడు. అమ్మో ముయ్యబడ్డట్టు ఉందా, ఏం చేద్దాం, రాజీ పడదాంలే, ఐగుప్తుకి వెళ్ళిపోదాంలే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎట్టకొట్ట అయ్యా మేము మీ దగ్గరికే వస్తాం, మమ్మల్ని సంపద అయ్యా అని చెప్పి అట్ట రాజీ పడదాం అనుకున్నారుగా ఐగుప్తీలు. అక్కడ ఎర్ర సముద్రం దగ్గర అన్నారా లేదా, అనుకున్నారా లేదా? వెనక్కి తిరిగి వెళ్ళిపోదాంలే అనుకున్నారు కదా. ఇది సాతాను మార్గం, ఇది ఈజీ చేయటం. హల్లెలూయా. అబ్రహాం జీవితంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం ముగిస్తున్నాను చూడండి. ఆదికాండము 24వ అధ్యాయంలో అబ్రహాం జీవితంలో మనం చూస్తే తన కుమారుడైన ఇస్సాకు వివాహం చేయడం కొరకు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పండి అందరూ. తన కొడుకు ఇస్సాకు కోసం వివాహం చేయడానికి ఎంతో ఎన్ని ప్రయత్నాలు చేశాడో పాపం. ఇస్సాకు గారికి మాత్రం 40 ఏళ్ళు వచ్చినాయి, పెళ్ళి అవ్వాల. 40 ఏళ్ళకు పెళ్ళయింది. 40 సంవత్సరములకు ఇస్సాకు గారికి ఏమైంది? రమాదేవక్క చెప్పవా? వివాహము అంటే ఎంతో ప్రయత్నిస్తున్నాడు వివాహం చేయాలని కొడుక్కి. చాలా ఎదురు చూశాడు. అర్థమవుతుంది కదా మనకు, 40 ఏళ్ళు వచ్చిన దాకా పెళ్ళి అవ్వలేదంటే చాలా ప్రయత్నాలు అబ్రహాం గారు చేసినట్టే కదా. చాలా ఇబ్బంది పడ్డాడు పెళ్లి చేయటానికి, చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే తన పెద్ద దాసుడైన ఎలియాజరుని పిలిచి అంటాడు, ఎలియాజరు ఇదిగో నా కుమారుడికి వివాహం చేయాలి, నువ్వు వెళ్ళి ఒక మంచి అమ్మాయిని చూసి తీసుకురా, మంచి సంబంధం మాట్లాడుకొని తీసుకురా అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, మరి నేను వెళ్తే అమ్మాయి వచ్చిద్దండి, ఇంత దూరం ప్రయాణం చేసి ఈ దేశానికి ఆ దేశం నుండి, అబ్బాయిని కూడా తీసుకెళ్తే కాస్త అబ్బాయిని కూడా చూసుకుంటే ధైర్యం వస్తుందేమో, అబ్బాయిని తీసుకెళ్ళొచ్చా అన్నాడు. లేదు నేను వచ్చిన ఆ దేశానికి మరలా నా కొడుకుని తిరిగి వెనక్కి తీసుకెళ్ళకూడదు. స్తోత్రం చెప్పండి.
చూడండి అక్కడ అంటాడు 5వ వచనంలో, నీ చేత ప్రమాణము చేయించేదను, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల నువ్వు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు, ఏమంటున్నాడు, నువ్వు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలేనా అని అడగగా, చెప్పండి ఏమంటున్నాడు, అబ్రాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చిన నాతో మాట్లాడిన నీ సంతానమునకి ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన నీకు ముందుగా పంపును దూతను ముందుగా పంపును, అక్కడి నుండి నీవు నా కుమారుడికి భార్యను తీసుకొని వచ్చేదవు. స్తోత్రం కలుగును గాక. చూడండి, నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన ఏమంటున్నాడంటే, ఎలియాజరు నువ్వు ఏ దేశం నుండి బయలుదేరి వచ్చావు, ఆ దేశానికి నీ కుమారుడి కొరకు మరలా అక్కడ నీ బంధువుల దగ్గర నుండి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయమంటున్నావు. మరి అక్కడ ఆ అమ్మాయి నాతో రానంటే నేనేం చేయాలి? మరి వెళ్ళి నీ కుమారుడిని తీసుకెళ్ళచ్చు అక్కడికి పెళ్లి చేయటానికి. అటు చేయకూడదు. ఏమన్నా అటు చేయకూడదు. నేను ఏ దేశం నుండి అయితే వచ్చాను తిరిగి మరలా నా కొడుకుని అక్కడికి తీసుకెళ్ళకూడదు. నేను వచ్చిన దానికి మళ్ళా తిరగకూడదు వెనక్కి. స్తోత్రం చెప్పండి. నాగట మీద చేయి వేసిన వాడు తిరిగి వెనక్కి చూడకూడదు. దేవుని బిడ్డరు అబ్రహాం తీర్మానం చూడండి. అబ్రహాం యొక్క మాటలు ఇక్కడ మీరు గమనిస్తే, ఈ రోజున మన జీవితంలో మనం కూడా కొన్ని విషయాలు రాజీ పడిపోతూ ఉంటాం. అయ్యా చాలా సంబంధాలు చూసామయ్యా, చాలా సంబంధాలు చూసాం, ఏ సంబంధం కుదరలేదు. రాక ఈ సంబంధం వచ్చిందయ్యా, ఈ సంబంధాన్ని కూడా పోగొట్టుకుంటే అట్ట. నా మాట అర్థమవుతుందా? ఆయన ఏమంటున్నాడు, నేను వచ్చిన ఆ అన్యుల దేశానికి మళ్ళా నా కొడుకును మాత్రం పంపను. అక్కడి నుండి ఎవరైనా దేవుడిని నమ్ముకున్న అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురా, మా అబ్బాయికి చేసుకుంటా. అంతేగాని నా కొడుకును మాత్రం అక్కడికి తీసుకెళ్ళడానికి కుదరదు సుమి. మళ్ళా మేము వచ్చిన ఆ దేశానికి తిరిగి మరలా నేను కానీ నా సంతానం కానీ రాము. మా అబ్బాయికి పెళ్ళి అవ్వకపోయినా పర్లా. స్తోత్రం కలుగును గాక. ఆ మాట అంటున్నాడు ఆయన. ఒకవేళ ఆ అమ్మాయి నీతో రానంటే ఇష్టపడకపోతే నాతో చేసిన ప్రమాణం రద్దయిపోయింది పో. స్తోత్రం. అదే అన్నాడు అక్కడ ఆ వచనంలో. నువ్వు నాతో చేసిన ఈ ప్రమాణం ఏదైతే ఉందో 8వ వచనంలో అంటాడు, అది రద్దయిపోద్ది. నువ్వేమీ ఆ ప్రమాణానికి బద్ధుడివి కాదయ్యా. ఈయన అంటాడు, ఏమండి అయ్యగారు, అబ్రాం గారు, ముక్కు మొహం తెలియని నా అమ్మటే అమ్మాయి అట్ట వస్తుందండి. ఒక ఆడపిల్ల పెళ్లి సంబంధం అమ్మ, అక్కడ మంచి అబ్రాం గారు ఉన్నాడు, వాళ్ళ కుమారుడు ఇస్సాకు ఉన్నాడు, మంచి ధనవంతులు ఐశ్వర్యవంతులమ్మ, నువ్వు నాతో వస్తే ఆయన కోడలుగా చేసుకుని ఆయన కొడుకు భార్యగా నిన్ను స్వీకరిస్తారమ్మా అంటే ఇంత దూరం. ఇప్పుడంటే విమానాల్లోనే అమెరికా అయినా వెళ్ళిపోతున్నారు అమ్మాయిలు. అమెరికా అయినా ఇంగ్లాండ్ అయినా వెళ్ళిపోతున్నారు పెళ్లి చేసుకొని. ఒక్క నిమిషం ఆలస్యమే, విమానం ఎక్కడం ఆలస్యం, ఎగిరిపోతున్నారు. స్తోత్రం. అప్పుడు విమానాలు ఉన్నాయా? చెప్పండి అండి. విమానాలు ఉన్నాయా? ట్రైన్లు ఉన్నాయా? హెలికాప్టర్లు ఉన్నాయా? ఓడలు ఉన్నాయా? ఓడలు ఉన్నాయి. స్తోత్రం. ఓడలు ఉన్నాయి. అయితే ఇంత సులువైన ప్రయాణం కాదు. అప్పుడు ఎన్ని నెలలు పట్టిద్దో, ఎన్ని వారాలు పట్టిద్దో ఆ ఒంటెల మీద ప్రయాణం చేయాలి అమ్మాయి. ఎవరు వస్తారండి నమ్మి? ఏ ఆడపిల్ల వచ్చింది చెప్పండి? అన్ని నెలలు వారాలు ప్రయాణాలు చేసి ముక్కు మొహం తెలియని వాళ్ళకి. అర్థమవుతుందా? ఈయన అంటాడు, అయ్యా నీ కొడుకుని తీసుకెళ్తాను. నువ్వు వచ్చావుగా బయలుదేరి ఆ దేశానికి, నీ కొడుకుని తీసుకెళ్ళకూడదు. మేము వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. ఇక మేము మరలా పాత చోటికి వెళ్ళకూడదు. మేము ఇక ఆ పాత అనుభవాలకు మరలా మేము తిరిగి రాకూడదు. అయ్యా పెళ్ళి అవట్లా 40 సంవత్సరాలు వచ్చినాయి, అయినా పర్వాలా, వెళ్ళకూడదు. స్తోత్రం. చూడండి, సాతాను ఆలోచన తిరిగి వెళ్ళటం, తిరిగి నీ కొడుకుని తీసుకెళ్తాను అక్కడికి అనేది. దేవుని మార్గం ఏంటంటే ఎదురు చూడటం, కష్టము, శ్రమ. ఎన్ని సంబంధాలు రాలో, అసలే సంబంధాలు రావట్లేదు. ఒక్కగానొక సంబంధం వచ్చింది, రెబ్కా గారి సంబంధం. ఇప్పుడు అది కూడా పోగొట్టుకుంటే ఎట్ట నీ కొడుకుని తీసుకెళ్తాను?
ఎట్టాగో ఆ సంబంధం సెట్ అయింది. మనోళ్ళు అప్పుడప్పుడు రాజీ పడతారు, మాకు కూడా చెప్తారు అప్పుడప్పుడు, అయ్యా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు, వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, అసలే సంబంధాలు రావట్లేదు, ఇది కూడా పోగొట్టుకుంటేట, ఏదో ఒక వివాహంలే. స్తోత్రం. రాజీ పడిపోతాం, వెనక్కి తిరుగుతాం. మనం వెనక్కి తిరిగే అనుభవం కాదు. ఐగుప్తులు వెనక్కి తిరగాలి. వెనక్కి తిరగటం చాలా ఈజీ, రాజీ పడటం చాలా ఈజీ, లోకంతో కలవటం చాలా ఈజీనండి. అవునా కాదా? దేవునితో నిలబడి దేవుని కార్యాలు పొందుకోవటం, దేవుని మార్గంలో మనం ఉండటం కష్టం అండి. అంటున్నాడు, అబ్రాం గారు, మరలా నా కొడుకుని తీసుకెళ్ళకూడదు, వెనక్కి రాము మేము, వస్తే ఆమెను తీసుకురా, 40 ఏళ్ళు కాదు 80 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేయండి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నీ జీవితంలో నీవు కూడా ఏ విషయంలో వెనక్కి అడుగు వేసే అనుభవంలో ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ కార్యం జరగట్లేదు కదా, ఎంతకాలం ఎదురు చూడను, అసలే అవకాశాలు తక్కువ ఉన్నాయి, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదని వెనక్కి తిరిగే ఆలోచన ఏదైనా నీకు అనిపిస్తే దాన్ని నువ్వు తీసేసుకోవాలి. పర్వాలేదు, అసలే అవకాశాలు తక్కువ, ఈ ఒక్క అవకాశం కూడా పోగొట్టుకోకూడదు అని నువ్వు సాతాను ఆలోచనతో రాజీ పడే కంటే దేవుని మార్గములో నిలబడి దేవుని కార్యాలు పొందుకోవడానికి సిద్ధపడటం మంచిది, ఆలస్యమైనా కూడా. హల్లెలూయా. ఇంకా లోతుగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, చూడండి, నిర్గమాకాండం 13:17 అంటాడు. నిర్గమాకాండం 13:15 అంటాడు, 17లో అక్కడ ఇజ్రాయెల్ ప్రజలనంట ఆ పరమ కానానైన పాలు తేలిని ప్రవహించే దేశానికి, ఐగుప్తు నుండి బానిసత్వం విడిపించిన తర్వాత అక్కడికి తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా ఈజీ దారి ఉంది, తక్కువ సమయంలో వెళ్ళిపోయే ప్రయాణం ఉంది. కానీ దేవుడు ఆ మార్గం గుండా వీళ్ళని తీసుకెళ్ళాల. ఎందుకు తీసుకెళ్ళలేదంటే, వీళ్ళు అలా వెళ్ళేటప్పుడు వెనకాల గుండా వీళ్ళు గనక ఐగుప్తీలు వచ్చి యుద్ధం గనక చేస్తే, యుద్ధం వల్ల వీళ్ళు భయపడతారేమో, వీళ్ళు ఎప్పుడు యుద్ధం చేసిన వాళ్ళు కాదు, వీళ్ళు ఎప్పుడు మరి తిరగబడి వాళ్ళ మీద కొట్లాడిన వాళ్ళు కాదు, వీళ్ళు గనక ఈ దారి గుండా సులువుగా వెళ్ళిపోతుంటే వీళ్ళు వెనకాల వచ్చి వీళ్ళని పట్టుకొని యుద్ధం చేస్తే వీళ్ళు యుద్ధానికి భయపడి తిరిగి మరలా ఐగుప్తికి వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని అరణ్యంలోకి నడిపించాడు. చెప్పండి, ఎక్కడికి? అరణ్యంలోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్యంలో నడిపించి, ఇదిగో మరలా వాళ్ళని దగ్గరగా ఆ ఐగుప్తు దేశానికి దగ్గరగా కనుక ఉన్న రూట్లో తీసుకెళ్తే మళ్ళీ ఐగుప్తులోకి వస్తారేమో యుద్ధాన్ని బట్టి భయపడని అరణ్యంలోకి తీసుకెళ్ళి అరణ్య మార్గం గుండా ఇజ్రాయెల్ ప్రజల్ని పాలు తేలిని ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే వీళ్ళు వెనక్కి తిరిగి రావటం దేవుడికి ఇష్టము లేదు. అది ఐగుప్తుకి పక్కనే ఉన్న రూట్లో కనుక వీళ్ళని తీసుకెళ్తే ఏదైనా యుద్ధం రాగాలని భయపడి వెనక్కి వస్తారు. ఈ రోజున మన జీవితంలో మనకు వస్తున్న పోరాటాలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి మనం విడిచి వచ్చిన అనుభవాల్లో మళ్ళా తిరిగి వెళ్ళటము దేవుడికి ఇష్టము లేదు. మనము ముందుకు సాగిపోతూ దేవుని యొక్క కానాను దేశాన్ని స్వాధీనపరచుకోవటమే దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మధ్యాహ్న కాలం, ఉదయకాలం వాక్యం వింటున్న నీవు నేను మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ విషయంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోయే అనుభవంలో ఉన్నావు? నిన్ను వెనక్కి లాగుతున్న విషయం ఏది నీ జీవితంలో? ఏ విషయాన్ని బట్టి నువ్వు వెనక్కి రావటానికి, నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవడానికి నువ్వు ఆలోచన చేస్తున్నావు? వాళ్ళని ఐగుప్తు వెనక్కి లాగుతుంది. ఇక్కడ నీ జీవితంలో ఏదో నిన్ను వెనక్కి లాగేది ఏదో నువ్వు ఒకసారి ఏం చేయాలా? ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని మనం ఇంకా లోతుగా గమనిస్తే ప్రియులారా, చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు,
యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఇదిగో మీరు అందరూ యోర్దాను దాటి వెళ్ళాలి. ఏం దాటి వెళ్ళాలంట? ఆ కానాను దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి మీరు అందరూ యోర్దాను దాటి వెళ్ళాలి. ఇది ఒక ఆజ్ఞ, యోర్దాను దాటి వెళ్ళాలి. మరి యోర్దాను దాటాలంటే యోర్దాన్ ఎలా ఉంది? యోర్దాన్ ఎలా ఉంది? అందరు నా వైపు చూడండి. అంచుల మటుకు పొంగి బొర్లుతుంది. ఆ మహానది యోర్దాన్ నది దాటాలంటే సామాన్యమైన విషయము కాదు. చూడండి, మనం విశ్వాస జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అనేక అడ్డులు మనకు వస్తాయి. వాటన్నిటిని మనము దాటుకుంటూ వెళ్ళాలి. చూడండి, మొదటిగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ఇజ్రాయేల్ ప్రజలకి. రెండోది ఎరికో గోడలు అడ్డొచ్చాయి. ఎరికో కోట గోడలు కూలిపోవాలని వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తుంటే అంతగా బలపడినట్టు కనపడుతున్నాయి వీళ్ళకి. వీళ్ళు ఎంత స్తోత్రాలు చెప్తుంటే అంతగా గోడలు దిట్టపరిచినట్టు కనపడుతున్నాయి. వీళ్ళెంత ప్రభుని స్తుతిస్తుంటే, వీళ్ళెంత ప్రభువా ఈ గోడలు కూలిపోవాలని స్తుతించి ప్రార్థిస్తుంటే అంతగా గోడలు బలపరచబడినట్టు వాళ్ళకి కనపడుతుంది. అయినా వీళ్ళు ఆ ఎరికో కోట గోడలను ఇదిగో మరి ముందు వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడే ఉన్నారు, ప్రార్థిస్తున్నారు, స్తుతించారు. దేవుడు మరి మార్గాలు ముయ్యబడినట్టు వారికి కనిపించినా ఆ ఎరికో కోట గోడలు ఏమైనా తెలుసా? వారు కనిపెట్టి దేవుని మార్గము గుండానే వారు వెళ్ళాలని వాళ్ళు నిలబడి దేవుని స్తుతించి ప్రార్థించి ఎదురు చూచినప్పుడు ఎరికో కోట గోడలు కూలిపోయాయి. చూడండి, అలాగే మనం దేవుని యొక్క ఆ ఇస్తున్న వాగ్దాన దేశం కానాను దేశం మనం పొందుకోవటానికి, మనం స్వతంత్రించుకోవడానికి మన ప్రయాణంలో ఎలా ఉందంటే ఇదిగో యోర్దాను అడ్డుగా వచ్చింది. యోర్దాను దాటాలంటున్నాడు యెహోషువతో దేవుడు. ఇప్పుడు మోషే లేడు మిమ్మల్ని నడిపించడానికి, ఎర్ర సముద్రం పాయలు చేయడానికి ఇప్పుడు మోషే అప్పుడు ఉన్నాడు. ఇప్పుడు మోషే లేడు. యెహోషువ మీరే యోర్దాను దాటి వెళ్ళిపోవాలి అవతలకి. స్తోత్రం కలుగును గాక. నేను ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. వారేమో దేవుడిచ్చే కానాను దేశానికి వెళ్ళడానికి యోర్దాను దాటాల్సిన అవసరం వచ్చింది, అడ్డుగా ఉన్న యోర్దాను దాటాల్సిన అవసరం వచ్చింది. మనం ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. మనము దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనకు కూడా కొన్ని అడ్డులు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? మనకు కూడా కొన్ని అడ్డులు వస్తాయి. ఎందుకు? దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మనం పొందుకోకుండా, ఆ దేవుని ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకోకుండా ఉండటానికి మనకు కూడా కొన్ని అడ్డులు ఆటంకాలు వస్తాయి మన ఆత్మీయ జీవితంలో. వాటన్నిటిని మనము దాటుకొని వెళ్ళాలి. అప్పుడే మనం దేవుని ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకుంటాం. అర్థమైందా వాక్యం? అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. మనకు కూడా కొన్ని అడ్డులు వస్తాయి. అడ్డులన్నిటిని మనం ఏం చేయాలంటే ప్రార్థనతో జయించాలి, విశ్వాసముతో జయించాలి, వాక్యముతో నింపబడి వాక్యము ద్వారా ఆ అడ్డులను మనము జయించుకుంటూ దాటుకొని వెళ్ళిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ ప్రార్థనలో పోరాడాలి, నువ్వు విశ్వాసముతో పోరాడాలి, వాక్యముతో నింపబడి వాగ్దానములను చేతబట్టుకొని పోరాడి నీవు ఆశీర్వదించబడకుండా, నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా అడ్డుగా నిలబడిన, అది ఎర్ర సముద్రమైనా, ఎరికో కోటగోడలైనా, యోర్దానైనా, యేసు నామములో వాటిని జయించుకుంటూ వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకునే కృప మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఇదే క్రైస్తవ జీవితం. మనకు తలుపులు మూయబడ్డట్టు అనిపిస్తాయి, కానీ మనం పోరాడి దేవుని మార్గములో, ప్రార్థనలో, విశ్వాసముతో వాగ్దానాలు చేతబట్టుకొని పోరాడుతూ దేవుని మార్గంలో నిలబడి ఇదిగో మనం చూస్తూ ఉన్నప్పుడు మూయబడి ఉన్నాయి అనుకున్న దేవుని తలుపులు తెరవబడతాయి. ఆ రోజు వాళ్ళకి ఆ దేశాన్ని పొందుకోవడానికి, ఆ మంచి దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పొందుకోవడానికి ఎన్నో అడ్డులు వచ్చినాయి, కానీ వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం సాతాను ఆలోచన. చాలా ఈజీ వెళ్ళిపోవటం. స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు నేను చెప్పే మాట మీకు ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మన విశ్వాస జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు రెండు మార్గాలు మనకు కనబడతాయి. ఒకటి ఏంటది? సాతాను మార్గం. రెండు దేవుని. సాతాను మార్గం ఏంటి తెలుసా? ఈ శ్రమలను మన వల్ల కాదని వెనక్కి తిరిగి లోకముతో రాజీపడి వెళ్ళిపోవటమే. చాలా ఈజీ వెళ్ళిపోవటం. ఈజీనా కాదా? నిలబడి ప్రార్థనతో, విశ్వాసముతో, పరిశుద్ధమైన జీవితముతో, వాక్యముతో నింపబడుతూ దేవుని వాగ్దానాలు చేతబట్టుకొని ఇదిగో శ్రమలలో కూడా సంతోషంగా నా తలుపులు మూయబడి ఉన్నట్టుగా అనిపించినా నా తలుపులు తెరవబడతాయని నిరీక్షణతో మనం ఉండి ఇదిగో దేవుని మార్గములో వెళ్ళి ఎదురు చూడటమే చాలా కష్టము, కానీ అదే మనకు మంచిది. అదే క్రైస్తవ జీవితం. దానికి అలవాటు పడినోడు ఎప్పుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. అబ్రహాం అంటున్నాడు, నా కొడుకు పెళ్ళి కాకపోయినా పర్లేదు, మేము వచ్చిన దేశానికి మళ్ళా తిరిగి మేము వెళ్ళము అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఏదో ఒకట్లే నాయన, అసలే కావట్లే మా వాడికి అని వెనక్కి పంపించాడా? వెనక్కి తిరగకూడదు విశ్వాస జీవితంలో. ఈరోజు ఏమవుతున్నారు ప్రజలంటే తిరిగిపోతున్నారు. అది ఈజీగా ఉంది, ఇది కష్టంగా ఉంది దేవుని మార్గం. అమ్మా, వాక్యం ఎగిటేసేస్తుంది జనానికి. వాక్యము ఎగిటేసేస్తుందండి. దేవుని మార్గములో నడవటం అంటే ఎవరికి ఇష్టం ఉన్నట్లా ఈజీ సులువుగా పనులు అయిపోయేదే చూసుకుంటున్నారు తప్ప అది శాశ్వతమైన ఆశీర్వాదం కాదు. అది సాతాను మార్గం అని ఎవరు గ్రహించుకోలేకపోతున్నారు. రాజీ పడిపోతున్నారు అన్ని విషయాలతో. సాకులు చెప్పుకుంటా ఉంటున్నారు ప్రతిదానికి కూడా. ఈరోజు నీ ఉద్యోగములో నీవు దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా నీకు అనేక అడ్డులు ఉండొచ్చు. వాటన్నిటిని నువ్వు ప్రార్థన ద్వారా జయించాలి, విశ్వాసంతో జయించాలి, దేవుని మీద ఆధారపడుతూ జయించాలి, వాగ్దానాలను బట్టి ధైర్యపరచబడుతూ జయించాలి. నీ వ్యాపారములో, నీ చేతి పనిలో, నీ కుటుంబములో, నీ పిల్లల విషయములో, ఇదిగో నీ ఆరోగ్య విషయములో, నువ్వు వెళ్తున్న ప్రతి మార్గములో నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నములో దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా యోర్దాను అడ్డుగా ఎట్టొచ్చిందో అనేక అడ్డులు నీకు వస్తాయి. కానీ వాటన్నిటిని నువ్వు దాటుకొని వెళ్ళినప్పుడే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుడి ఈ యొక్క వాక్యాన్ని మనందరి జీవితం నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలి? మనకు వస్తున్న అడ్డులన్నిటిని దాటుకొని వెళ్ళాలి. వెళ్ళినప్పుడే హల్లెలూయా. విశ్వాసులు అనుకుంటున్నారు, మన వెస్లీకి కూడా చెప్పి మన విశ్వాసులు అనుకుంటున్నారు, ఎంతకాలం పోరాడాలి, ఎంతకాలం జయించాలి, ఎంతకాలం ఎన్నిటిని గెలవాలి, బతుకున్నంతకాలం. హల్లెలూయా. ఏమండి, ఒక సమస్య వచ్చింది, పోరాడావు, గెలిచావు, అయిపోయిందా అంటే అయిపోలా, మళ్ళా ఇంకో పోరాటం వస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలకి కానాను దేశానికి వెళ్ళే వాటికి కూడా ఏమొచ్చిందంటే యుద్ధం వచ్చింది, శత్రువులు వచ్చారు, వాళ్ళని గెలిచారు. కొంత దూరం వెళ్తే మళ్ళీ ఇంకో కొంతమంది శత్రువులు వచ్చారు, మళ్ళీ వాళ్ళతో కూడా యుద్ధం, వాళ్ళని కూడా గెలిచారు. కొంత దూరం వెళ్ళారు, అయిపోయిందమ్మా గెలిచాం అనుకునే లోపు మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు, వాళ్ళని గెలిచారు, వాళ్ళతో యుద్ధం. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రతిరోజు యుద్ధమే, ప్రతిరోజు పోరాటమే. హల్లెలూయా. ఇప్పుడు మొన్న అదే చెప్తా వచ్చాను. ఇప్పుడు 1వ తరగతి చదివేవాడు అమ్మయ్య 1వ తరగతి పాస్ అయ్యాను అమ్మయ్య అని సెలవులు ఇచ్చారు, 2 నెలలు హాయిగా అమ్మయ్య అనే లోపు 2వ తరగతి వచ్చేసింది. మరి ఇది కూడా నువ్వు గెలవాలి. ఇట్లాగా 10వ తరగతి కూడా ఎట్టగొట్ట ప్రతి సంవత్సరం పోరాడు. 10వ తరగతి అయినోడికి ఏమొచ్చింది? అమ్మయ్య 10వ తరగతి. ఇప్పుడు ఈ మధ్య 10వ తరగతి అంటేనే ఏంటి? 10వ తరగతి, మా అబ్బాయి 10వ తరగతి, మా అమ్మాయి 10వ తరగతి. అమ్మో, ఇది పాస్ అవ్వాలి.
ఇది అయిపోయింది అమ్మయ్య అనేలోపు ఇంటర్మీడియట్ వచ్చింది వాడికి. స్తోత్రం. ఇంటర్మీడియట్ కూడా అమ్మయ్య గెలిచాను అనే లోపు ఇంజనీరింగ్ వచ్చింది, లేదా డిగ్రీ వచ్చింది కదా. అమ్మయ్య అనే లోపు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? ఎంటెక్, ఎంఎస్, ఎంబీఏ, ఎంఏ, పీజీ వచ్చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అమ్మయ్య అనే లోపు పిహెచ్డి. హల్లెలూయా. ఇక మనిషి జీవితం ఒకటి గెలిచాను ఇంక అయిపోయింది అనటానికి లేదండి. గెలుస్తూనే ఉండాలి, పోరాడుతూనే. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఇది గెలిచాను అమ్మయ్య ఇది గెలుచుకున్నాను అయిపోయింది అనటానికి లేదు. వేరొక దాని కొరకు దేవుడు నేను సిద్ధపరుస్తాడు. ఆ అధికమైన కృపలోకి వెళ్ళటానికి పోరాడాలి, అధికమైన ఆశీర్వాదంకి వెళ్ళటానికి పోరాడాలి, అధికమైన అభిషేకంలోకి వెళ్ళటానికి, ఇంకా దేవుని మహిమను నువ్వు అనుభవించడానికి ఇంకా పోరాడి దాన్ని గెలుచుకోవాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి. ఈరోజు వాక్యం అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైందా? చెప్పండి. మనకు శ్రమలు వచ్చినప్పుడు ఎన్ని మార్గాలు ఉంటాయి? ఒకటే మార్గం, సాతాను మార్గం. సాతాను మార్గం ఎట్లా ఉంటుంది? చాలా సులువు చేయటం. దేవుని మార్గము కొంచెం కష్టము, శ్రమ, ఎదురు చూడాలి. కానీ మన శ్రమ వచ్చినప్పుడు దేవుని మార్గాలు ఎలా ఉంటాయి? మూయబడినట్టు ఉంటాయి. కానీ నిలబడినప్పుడు ఎదురు చూసి మన అక్కడ ఆ మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు అవి మూయబడినట్టే ఉంటాయి, కానీ అవి తెరవబడతాయి, జయాన్ని మనకు అనుగ్రహిస్తాయి. ఇది మనం అలవాటు చేసుకున్నవాడు ఎలా ఉంటాడు? క్రైస్తవుడు సంతోషంగా ఉంటాడు, శ్రమలను బట్టి భయపడ్డు, ఇబ్బంది పడ్డు. మూయబడ్డట్టే ఉంటాయి తలుపులు, కానీ తెరవబడతాయని ఆ క్రైస్తవుడికి తెలుసు. కాబట్టి అతను సంతోషపడతాడు, అలవాటు పడతాడు. అదే క్రైస్తవ జీవితం అని గ్రహిస్తాడు. మూయబడ్డట్టే ఉంటాయి కానీ నేను భయపడను, నేను ప్రార్థన చేస్తాను, నేను నిరీక్షిస్తాను, ఎదురు చూస్తాను, విశ్వాసం ఉంచుతాను, ఖచ్చితంగా తెరవబడతాయని చూస్తాడు, తెరవబడతాయి. స్తోత్రం. మనం ఆశీర్వాదం పొందుకోవడానికి అనేక అడ్డులు వస్తాయి, కానీ వాటన్నిటిని మనం ఏం చేయాలి? దాటుకొని వెళ్ళాలి. వెనక్కి తిరిగి అమ్మ ఇది అడ్డు వచ్చిందని వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. అబ్రాహాం వెళ్ళాడా? ఇస్సాకుని పంపించాడా? నువ్వు వెళ్ళకూడదు, నీ పిల్లలను కూడా వెనక్కి పంపకూడదు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా యేసయ్య మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చాలా విషయాలు మేము ఈరోజు నేర్చుకున్నాం నాయన. ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో మరి నీ సన్నిధిలో అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. అయ్యా మరి నిజముగా నాయన, ఇదిగో మరి మా జీవితంలో కూడా, మా విశ్వాస జీవితంలో ప్రభా శ్రమలు వచ్చినప్పుడు ప్రభా ఇదిగో 2 ఆలోచనలు మా ముందు ఉంటున్నాయి ప్రభా, 2 మార్గాలు మా ముందు ఉంటున్నాయి నాయన. ఒకటి సాతాను ఆలోచన, సాతాను మార్గము నాయన, అది చాలా సులువు నాయన, అది చాలా ఈజీగా అయిపోతుంది ప్రభా. అయ్యా అలాగే నా తండ్రి ఇదిగో మరి మీ సన్నిధిలో మరి దేవా నీ మార్గము మా ముందు ఉంటుంది, నీ ఆలోచన మా ముందు ఉంటుంది నాయన. ఇదిగో సాతాను ఆలోచన వెనక్కి తిరిగి సంధి చేసుకొని వాళ్ళతో వెళ్ళిపోదాము అని ఐగుప్తీయులు అనుకుంటున్నారయ్యా. దేవుని ఆలోచన మూయబడినట్టుగా ఉన్నప్పటికీ మీరు సాగిపోండి అని అంటున్నావు ప్రభా. అయ్యా దేవుని ఆలోచన ఇదిగో మనకు తలుపులు మూయబడట ఉన్నప్పటికి కూడా, ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పటికి కూడా దేవుని ఆలోచన ముందుకు సాగిపోమంటుంది. ఇదిగో సాతాను ఆలోచన శత్రువులతో సంధి చేసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోమంటుంది. దేవా మేము అయ్యా వెనక్కి తిరిగి వెళ్ళేవారిగా ఉండకూడదు, కానీ ముందుకు సాగిపోయేవారిగా మేము ఉందుము గాక. సాతాను ఆలోచన వినేవారిగా మేము ఉండకూడదు, కానీ దేవా అయ్యా నీ యొక్క ఆలోచన బట్టి మేము ముందుకు సాగిపోయేవారిగా ఉందుము గాక. తండ్రి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీకు వందనాలు దేవా. ఇదిగో మరి మేము విడిచిన అనుభవాలు తిరిగి వెళ్ళేవారిగా మేము ఉండకూడదయ్యా. ఏది మమ్మల్ని వెనక్కి తిరిగి లాగుతుందో ఆ విషయంలో మేము ఈరోజు జయించుదుము గాక నాయన.
తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఆశీర్వాదం పొందుకోకుండా అయ్యా మా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేతి పనిలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, భక్తి జీవితంలో కానీ, అయ్యా తండ్రి చదువుల్లో కానీ ఏది మేము ఆశీర్వాదం పొందుకోకుండా అడ్డుగా ఉన్నదో ఆ అడ్డులను అధిగమించే కృప మేము పొందుకొందుముగాక. ప్రార్థనతో అడ్డులను జయించుదుముగాక. విశ్వాసముతో అడ్డులన్నిటినీ మేము దాటి వెళ్ళిపోదుముగాక. తండ్రి వాగ్దానములు చేతబట్టి వాక్యముతో ధైర్యపరచబడుతూ అయ్యా ప్రభువా అడ్డులన్నిటినీ మేము దాటుకొని వెళ్ళి నీ ఆశీర్వాదాలు పొందుకొందుముగాక. తండ్రి కృప చూపించండి. విన్న వాక్యం ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి అయ్యా. ఏ ఒక్కరు ఏ విషయములో ఈరోజు బలహీనలుగా ఉన్నారో ఆ యొక్క విషయాల్లో వారిని బలవంతులుగా మార్చండి అయ్యా. నీ కృపతో నింపండి అయ్యా, నీ అభిషేకంతో నింపండి అయ్యా. ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదాన్ని కొమ్మరించండి అయ్యా, నీ సమృద్ధిని కొమ్మరించండి అయ్యా. నీ మందిరములు అడుగుపెట్టి నీ సన్నిధిలో ఇంతవరకు ఆరాధనలు గడిపి తిరిగి వెళుతున్న ప్రతి ఒక్కరి మీద నీ బలమైన ఆశీర్వాద వర్షము కొమ్మరించండి అయ్యా. పునరుద్ధాన బలముతో నింపండి, పునరుద్ధానపు శక్తితో నింపండి, పునరుద్ధానపు ఆశీర్వాదాలతో నింపండి. నీ మందిరములో ఉన్న కృపాక్షేమాలతో వారిని నింపండి, నీ సమాధానముతో నింపండి, నీ రెక్కల్లో ఉన్న ఆరోగ్యముతో నింపండి. నీ తండ్రి వారి హృదయములో సంతోషం ఉల్లాసాన్ని పుట్టించండి అయ్యా. నీ గొప్ప ఆదరణ ఒక్కొక్కరికి కలుగునుగాక. నీ ధైర్యపు ఆత్మతో నింపబడుదురుగాక. దేవా దేవా ప్రార్థనతో పోరాడే అనుభవం దయచేయండి అయ్యా. అయ్యా నీ సన్నిధిలో ప్రతి విషయములో కూడా ప్రార్థించే వారిగా చేయండి అయ్యా. విశ్వాస వీరులుగా చేయండి అయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారిగా చేయండి అయ్యా. దేవా మా బిడ్డలందరూ ఆ రీతిగా దీవించండి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో అయ్యా ఎవరెవరైతే పాలు పొందారో వారందరి మీద నీ కృప రానివ్వండి. ఇంకా ఎవరైతే ఈరోజు రాలేకపోయారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ బలమైన దీవెనలతో నింపమని ఆశీర్వదించమని, మరొక తరుణంలో వారు కూడా నీ మందిరానికి రావటాన్ని కృప చూపించమని దేవా మైక్ శబ్దాంతరం ద్వారా వింటున్న వారందరినీ కూడా దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.